హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రామ్ చరణ్ గారి పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఆన్ టైం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో చూపించింది ఏంటి అంటే, మనకు ఆల్రెడీ తెలుసు రామ్ చరణ్ గారు క్రికెటర్గా అండ్ రెజ్లర్గా కనిపిస్తున్నారని ఫ్రమ్ ది గ్లింప్స్ అండ్ టీజర్. ఇందులో కొత్తగా వారు రన్నింగ్లో అథ్లీట్ లాగా కనిపిస్తున్నారనేది చూపించడం జరిగిందండి. దాట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను ఒక క్రాస్ ఓవర్ అథ్లీట్ అని చెప్పదలుచుకున్నారండి. అంటే 3 స్పోర్ట్స్లోనూ ఆరితేరిన స్పోర్ట్స్ మెన్ లాగా రామ్ చరణ్ గారు ఈ మూవీలో కనిపించబోతున్నారండి. అండ్ ఈ మూవీలో అండర్లయింగ్గా సబ్ ప్లాట్ అనేది ఉంటుంది కదండి, మెయిన్ ప్లాట్ సబ్ ప్లాట్. వీరు స్పోర్ట్స్ పర్సన్, అది ఒక ప్లాట్ అయితే రెండవది ఊరి కోసం వీరు కష్టపడుతూ ఉంటారు అనేది ఈ ట్రైలర్లో నాకు అనిపించిందండి. వీరు అల్టిమేట్గా ఊరి సమస్యని తీర్చారా లేదా, ఊర్లో వీళ్ళని ఎవరు అడ్డుకుంటున్నారు, వీరికి సమస్య ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి రామ్ చరణ్ గారు బాధ్యతని వారి భుజానికి ఎత్తుకున్నారు. వారిని ఊరి జనం సపోర్ట్ చేశారా, మరి ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ మూవీ థీమ్ లాగా కనిపిస్తుందండి. ఆల్ ది బెస్ట్ టు ది మూవీ టీమ్ అండి. విష్ యూ ఆల్ ది సక్సెస్. దివ్యేందు శర్మ గారు, కన్నడ శివరాజ్ కుమార్ గారు, అలాగే జగపతి బాబు గారు, వీరందరి క్యారెక్టర్స్ ఆల్రెడీ పోస్టర్స్లో కానీ గ్లిమ్సెస్లో కానీ ఎక్కడో దగ్గర రిలీజ్ చేశారండి. కాబట్టి ఇందులో కాస్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ బొమ్మన్ ఇరానీ గారు మాత్రం ఇందులో ఉన్నట్టు నాకు తెలియదండి. ఈ ట్రైలర్లో వారు కనిపించడం స్పెషల్గా అనిపించింది నాకు. బొమ్మన్ ఇరానీ గారి డబ్బింగ్ మాత్రం ఎక్కడో కాస్త చెవులకి అర్థమయ్యేలాగా అయితే అనిపించట్లేదండి నాకు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ మూవీ రివ్యూస్, ట్రైలర్ రియాక్షన్స్, ట్రైలర్ రివ్యూస్, news updates, songs, reactions and much more. Thank you.